అప్పుడే తెల్లారిందా? ఈరోజు ఏం వారం? 22 ఫ్రైడేనా? ఫ్రైడే. ఈ వర్క్ టెన్షన్లో పడిపోయి కనీసం వారానికి ఒక్కసారి కూడా మందు కొట్టడానికి వీలుంటలేదు. ఛే, దీని అమ్మ జీవితం. ఈరోజు ఎట్టాగానే సరే పబ్కి వెళ్ళి ఫుల్గా మందు కొట్టాల్సిందే. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే. అరే బావా, హాయ్రా బావా, ఎప్పుడొచ్చావు యుఎస్ నుంచి? నిన్ననే మావా, నీకే ఫస్ట్ చెప్తున్నా. యుఎస్ ఎలా ఉందిరా? యుఎస్ కేంద్రా, ఒబామా ఉన్నాడు కదా, నా గురించి అడగవేంద్రా, యుఎస్ గురించి అడుగుతావేంద్రా? నీకేంద్రా బావా, నేనున్నా కదా. అందుకే చేసా. ఇంతకీ నువ్వెలా ఉన్నావురా? నాకేమైంద్రా బావా, ఇదిగో చూడు సూపర్గా ఉన్నా కదా. ఎన్ని రోజులైందిరా నిన్ను చూసి? మామా, నీకో విషయం చెప్పాలిరా. విషయమా? ఏంట్రా? నిన్న రాగానే సంధ్యని చూడ్డానికి వెళ్ళానురా. నా మైండ్ అంతా బాగా అప్సెట్ అయింది. సంధ్యని చూసినప్పటి నుంచి నా మనసు ఏం బాలేదు మామా. నైట్ కలుద్దామా? నీతో కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలి. అరే బావా, నువ్వు కలుస్తానంటే నేనొద్దంటానా? అయినా ఈరోజు మా ఆవిడ కూడా ఇంట్లో లేదు. వచ్చే బావా, పార్టీ చేసుకుందాం. మనం ఈరోజు మందు తాగుతుంటే మందుకి పిచ్చెక్కిపోవాలి. మన ఫ్రెండ్స్ని కూడా పిలవమంటావు బావా? వద్దురా, మనం ఇద్దరమే కలుద్దాం. నేను వచ్చానని ఎవరికీ తెలియకూడదు. పార్టీ ఖర్చు నాది మామా. అరే బావా, నువ్వింత ఎంకరేజ్ చేస్తుంటే అబ్బా, ఐ లవ్ యువర్ బావా. ఓకే, డన్. హాయ్ రా బావా, ఎన్నాళ్ళైందిరా నేను చూసి. రా బా, ఎంజాయ్ చేద్దాం. మామా థ్యాంక్స్ రా, కలవమనగానే కలిసినందుకు. థ్యాంక్స్ ఏంట్రా బావా, నేను ఇంట్లో ఒక్కనే ఉన్నాను. అందుట్లో ఈరోజు ఫ్రైడే. ఎలాగో నువ్వు ఊర్లోనే ఉన్నావు. వీకెండ్ పార్టీ లేకపోతే ఏం బాగుంటుంది చెప్పు బావా. నో థ్యాంక్స్, ఓన్లీ ఎంజాయ్. చియర్స్ పెట్టు బావా, చియర్స్. హలో రే, మై టీమ్ లీడర్ ఫెలో. ఆఫీస్లో అంతమంది ఉంటే నన్నే ఎందుకు టార్గెట్ చేస్తాడు? వై హ్యాపెనింగ్ టు మీ? దిస్ ఇస్ టూ మచ్ యార్, దిస్ ఇస్ టూ మచ్. వన్ ఫైన్ డే ఐ కిల్ హిమ్. సురేష్, రమేష్ పెట్టేరా. ఒక్క నిమిషం. అమ్మా, వీడు కూడా పెట్టేస్తాడా? వీడి సంగతి కూడా తర్వాత తెలుస్తా. నీకు ఒక విషయం చెప్పాలరా, నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. బా, ఎందుకు ఏమైంది? నిన్న సంధ్య వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాను మావా. తను నన్ను చూసి భయంతో లోపలికి వెళ్ళిపోయింది. మళ్ళీ రాలేదు. తనని చూడగానే గుండెలో అదో రకమైన బాధ ఇంకా అలాగే ఉంది మావా. ఇంకా నేనంటే తనకెందుకురా భయం? బా, ఒకసారి లేచి నిలబడు. ఎందుకురా? నువ్వు అంత పెద్ద భయంకరంగా ఏముండవు కదరా. బావా, సంధ్యకి ఆల్రెడీ పెళ్ళైపోయింది బావా. ఇంకా అమ్మాయి అంటే ఎందుకు బావా? లవ్, కాదల్, ఇష్క్ ఇంకా ఏమంటారు బావా? మామా, సంధ్య అంటే నాకు పిచ్చిరా. యుఎస్కి వెళ్ళాక సెట్ అవుతాననుకున్నా, కానీ బయటపడలేకపోతున్నాను మావా. తనకు కూడా నేనంటే చాలా ఇష్టం రా. తను నా ప్రేమని యాక్సెప్ట్ చేస్తే చాలు మామా. అరే, అందరూ పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లలుగా అంటుంటే నువ్వేంద్రా అమ్మాయి అమ్మడి తిరుక్కుంటా మైనే ప్యార్కియా అంటున్నావు? బావా, నువ్వు దాని అమ్మటి కాలేజీ రోజుల నుంచి పిచ్చోళ్ళ తిరుగుతున్నావురా. అదెట్లా నచ్చిందిరా నీకు? దానికంటే తోపులు కాలేజీలు చాలామంది ఉన్నారు.
పిచ్చోను వరా. అయినా అది నేను ఎప్పుడో మర్చిపోయి వాళ్ళ హస్బెండ్ తోటి హ్యాపీగా ఉండి ఉంటుంది. సంధ్యకి నా మీద ఇంకా ప్రేమ ఉందని ప్రూవ్ చేస్తా. నేను చెప్పినట్టు నువ్వు చేస్తావా? చెప్పు, ఏం చేయాలో చెప్పు. ఇప్పుడు సంధ్యకి ఫోన్ చేయి. అమ్మో, ఈ టైంలో అలా ఆయన ఉంటాడు, నేను చేయను. వాళ్ళ ఆయన ఇంటికి వచ్చేసరికి నైట్ 1 అవుతుంది. ఇప్పుడు ఫోన్ చేయి. ఏం కాదు, రమేష్ అసలు మంచోడు కాదు, వాడికి చాలామంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పు. ఇంకా నీ ఇష్టం, ఏమైనా చెప్పు. అవన్నీ నువ్వు చెప్పినా నేను నమ్మను. రమేష్ అలాంటి వాడు కాదు అని చెప్తుంది. నేనంటే ప్రేమ లేకపోతే అలా అనదు కదా. చెల్లినాడు, చెడ్డగా చెప్పటంలో నా అంత తోపే లేడు. సరే కానీ పిచ్చెక్కిచ్చేస్తా. చెల్లివు. ఫోన్ రింగ్ అవుతుంది, తీసుకో. హలో, నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా. ఎవరు? చెల్లెమ్మా, నేను సురేష్ని, రమేష్ ఫ్రెండ్ని. గుర్తున్నానా? హాహా, గుర్తొచ్చావు. ఇప్పుడు ఈ టైంలో ఫోన్ చేశారేంటి? ఆ, రమేష్ గురించి కొన్ని విషయాలు చెబుదామని ఫోన్ చేసిన. అవునా, మీరు తాగినట్టుంది. లేదమ్మా, వాడే నా గొంతులో వద్దొద్దంటుంటే పోసిండు. చెల్లెమ్మా, వాడు నిన్ను వదలడు, నన్ను వదలడు. అందుకే అమ్మా, వాడి గురించి కొన్ని విషయాలు నీ చదువుదామని ఫోన్ చేసిన. ఇప్పుడు అక్కడ రమేష్ ఉన్నాడా? ఇక్కడే ఉన్నాడు. నాకంటే ఫుల్గా తాగేసి పడుకున్నాడు. వాడికి చెప్పండి ఇంకోసారి అలా ఇంటి దగ్గరికి రావద్దని. అయినా వాడికి ఎన్నిసార్లు చెప్పాలి వాడంటే ఇష్టం లేదని? ఎందుకు నన్ను ఇలా టార్చర్ చేస్తున్నాడు? నా పెళ్ళయ్యాకైనా మారతాడనుకున్నా, కానీ ఇప్పటికీ ఇలా టార్చర్ చేస్తూనే ఉన్నాడు. మనం పోయిన జన్మలో ఏం పాపం చేసావమ్మా? ఈ జన్మలో వాడు నిన్ను నన్ను ఇలా టార్చర్ పెడుతున్నాడు. రమేష్ మనం అనుకున్నంత మంచోడు కాదు చెల్లెమ్మ. వాడికి లేని అలవాటు అంటలేదు. వాడికి ఎంతో మంది అమ్మాయిలతో లింకప్ ఉంది. అందుకే నువ్వు అర్థం చేసుకొని నీ జీవితంలో వాడిని అస్సలు లైక్ చేయొద్దు. నాకు రమేష్ అంటే ఫ్రెండ్ గా ఇష్టం, అంతేకాని ఇంకో ఉద్దేశం లేదు. అయినా మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారు. వాడికి అంత సీన్ లేదు. మామా, అలా బయటికెళ్ళి తిరిగొద్దామా? చలో బావా, నాకు కూడా సిగరెట్లు అయిపోయినాయి. అయినా ఈ టైంలో సిగరెట్లు ఉంటాయా బా? నీకోసం ఎడర్లో బీర్లైనా సృష్టిస్తాను. హైదరాబాద్లో సిగరెట్లు ఇప్పిలేనా? రైట్, చలో అట్లయితే పోదాంపా. అరే బావా, ఒక్క నిమిషం ఆగు, పర్స్ మర్చిపోయి వచ్చిన. ఏం పర్లేదు మామా, నేను చూసుకుంటాలే. అబ్బా, నువ్వురా నిజమైన ఫ్రెండ్వి. సరే పద. అరే బావా, సిగరెట్ ఇప్పిస్తానని ఊరంతా తిప్పుతున్నావేంద్రా? ఇదెవడరా ఎంత ఎత్తు కట్టిండిడా? అరే ఇక్కడ ఒక షాపు దుకాణం లేదు, ఇట్లా నన్ను ఎంత దూరం తీసుకొస్తా? ఆపో, ఆపురా బా, ఆపు. హాయ్, రైట్ రైట్. రే మామా, నువ్వు ఇక్కడ కూర్చోరా. మనం ఏ ఏరియాలో ఉన్నాం బావా ఇప్పుడు? ఎల్బీ నగర్లో ఉన్నాం మామా. ఎల్బీ నగరా? నా శాతం అయితే లేదు, ఇక్కడ కూర్చుంటా కానీ. సరే, నువ్వు ఇక్కడే కూర్చో. నేను అక్కడికి వెళ్ళి ఏమైనా షాపులు ఉంటే సిగరెట్లు తీసుకొస్తాను. అలాగే పెట్రోల్ కూడా పోయించుకొస్తాను. ఓకేనా? ఏడేడు. అరే రమేష్, అరే రమేష్, ఎడిపోయింది? కొంపదీసి పోలీసులు పట్టుకురైంది. అసలే ఫుల్ దాయినాడు ఫుల్గా. నా చెప్పులే బూట్లే దీంత వస్తుంది. అసలు నేను ఏడున్నాయిడా? హలో ఆటో, హలో ఆటో, నేను ఎట్లా పోవాలి ఇప్పుడు? స్టాప్ స్టాప్ స్టాప్, ఆపండి, స్టాప్ స్టాప్. ఎవర్రా నువ్వు? నా బండిని డ్యామేజ్ చేయడానికి నా బండి కింద పడుతున్నావా ఏంది? అన్నా నన్ను కొంచెం నాచారం దగ్గర దింపన్నా. ఏ, నిన్ను దింపడానికి నాచారం రావాలా? అరే నువ్వు ఏడిపోతాడు, దింపన్నా. నేను మా ఇంటికి పోతున్నా. సరే మీ ఇంటి దాకా దింపన్నా నన్ను. ఎవడ్రా నువ్వు?
అసలు నీకు ఆధార్ కార్డు ఉందా, ఓటర్ ఐడి ఉందా? అన్నా ఆ, కాళ్ళకు ఆధారం చెప్పులేదు, ఇంక నాకు ఆధార్ కార్డు ఎట్టుంటదన్నా? మొన్న మనకి సమగ్ర సర్వే చేశారు కదా, ఆ చేసిర్రు, వాళ్ళకన్నీ డీటెయిల్స్ ఇచ్చావా? ఆ మొత్తం ఇచ్చిన. వాళ్ళు ఏమైనా గిఫ్ట్ ఇచ్చారు అప్పుడు? సర్వేకి వచ్చిన వాళ్ళు గిఫ్ట్ అట్టిస్తారా? దిమాగ్ ఇట్లా ఖరాబ్ అయిందా నీకు? ఏయ్, నువ్వు అన్ని డీటెయిల్స్ ఇచ్చినా వాళ్ళు ఇవ్వలేదు గిఫ్ట్. ఏ డీటెయిల్స్ లేకుండా నేను ఎలా ఇస్తాను నీకు లిఫ్ట్? చల్ చల్. అన్నా 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 ప్లీజ్ అన్నా అన్నా చల్ చల్. ఒక్క నిమిషం, హలో ఒక్క నిమిషం, హలో ఒక్క నిమిషం అన్నా, దండం పెడతా అన్నా అన్నా. స్వామి వినాయక నీకు కోటి దండాలు. ఒరే తాగుబోతే ఎదవా, ఆయన వినాయకుడు కాదరా, ఆంజనేయ స్వామి. ఏ పేరైతే స్వామి, ఏ పేరు పెట్టి పిలిచినా నువ్వు పలుకుతావుగా నాయన. నాయన నీ దగ్గర ఎలకలో పిల్లలు ఏదో వాహనాలు ఉంటాయంట కదా స్వామి, ఒక్క వాహనాన్ని పంపినా నేను ఇంటికి పోవాలి. దేవుడా అడగంగానే అప్పుడే వాహనాన్ని పంపించిన స్వామి, నీ కోటి దండాలు. దేవుడా వాహనాన్ని పంపేవంటే అటు ఇటుగాను వాహనాన్ని పంపించలేను స్వామి. ఏ హ్యాండ్సమ్ బాయా, ఈ టైంలో దేవుడితో పనిందమ్మా. ఛీ, దేవుడా నా బతుకు జడ, చివరికి వీడికి దొరికిందా నాయన నేను? ఏ బాయా చిప్పాడు వాడీడు అంటావేంటి? కావాలంటే పైసలు ఇస్తా, అలా తుప్పల్లోకి వెళ్దాం, వస్తావా? తుప్పల్లో కొద్దు గుప్పల్లో కొద్దమ్మా, దండం పెడతా, మా ఇంటి దగ్గర డ్రాప్ చేయండి చాలు. ముందే చెప్పొచ్చుగా ఇంట్లో ఎవరు లేరని. వెళదాం. ఛీ, నా బతుకు జడ. అమ్మా ఎవ్వరు ఇక్కడ నుంచి దించాల్సిన అవసరం లేదు, వెళ్ళిపోండి ఇప్పుడు. వెళ్ళిపోండి వెళ్ళిపోండి వెళ్ళిపోండి. ఎక్కడికి పోవాలి బాయ్యా? మేమే ఈ టైంలో ఒంటరిగా తిరగలేక ఇద్దరం తిరుగుతున్నాం, నువ్వు అక్కడివి ఏమైపోతావు? అయినా అవసరం లేదు, మీరు నడవండి నడవండి నడవండి, నా సాగు నేను తెస్తా కానీ మీరు నడవండి నడవండి. వెళ్ళిపోండి వెళ్ళిపోండి, పోండి రే, పోండి 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 పోండి, దండం పెడతా, పోండి రే, మీరు పోరా రే, పోరా నడు. అమ్మా అమ్మా వస్తే వరలక్ష్మి, పక్క వీధిలో ఉన్న షాపుకు పోయి నువ్వు ఏదైనా తీసుకురామంటే నేను ఏం డైలాగ్ కొట్టేటోడ్నే. ఈ అంతఃపురం నుంచి ఈ మహారాజు అడుగు బయట పెట్టాలంటే నా హోండా బైక్ మీదనే పెట్టాలి. అదే నువ్వు ఊరికెళ్ళకుండా ఇంట్లో ఉన్నట్లయితే నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదే. ఏ బాయ్యా నువ్వు ఇంకా రోడ్ల మీద తిరుగుతానే ఉన్నావా? ఒరేయ్ నీ అబ్బా మీరు నన్ను వదిలిపెట్టేటట్లేరు కానీ దండం పెడతారా? ఎలాగో మళ్ళీ వచ్చారు కదా, నన్ను మా ఇంటికాడ దించండి రా, అసలు నాకు ఏం అర్థం కావట్లేదు ఇక్కడ. డ్రాప్ చేస్తాం కానీ మేమేం చేసినా నువ్వు భరించాలి మరి. అరే నీ అంకమ్మ, ఈ కాళ్ళ నొప్పులు భరించిన నేను మిమ్మల్ని భరించలేనారా? సరే మీరు ఏదో ఒకటి చేయండి, ఇంటికాడ దిగబెట్టండి రాయా నన్ను. ఎక్కువ బాయ్యా, నువ్వు ముందు ధర, నేను వెనకెక్కుతా. బాయ్యా మధ్యలో ఎక్కాలి నువ్వు. మధ్యాహ్న ఎందుకు? ఆ క్వశ్చన్లన్నీ అడగొద్దు బాయ్యా, మేం చెప్తే అది చేస్తానన్నావు కదా. అమ్మా కర్మరా నాయనా. అరే కొద్దిగా లెంత్ మెయింటైన్ చేయరా, సస్తున్నాడా, మధ్యలో పెట్టి వద్దకండి రా నాయన, మీకు దండం పెడతారా. ఆపండి ఆపండి ఆపండి, ఇంటి దాకా వద్దురా, ఇక్కడ ఆపండి. అమ్మా మీకు దండంరా, దేవుడు మిమ్మల్ని పంపించినప్పుడు తిట్టుకున్న కానీ చివరికి మీరే నన్ను ఇంటికి సేఫ్గా తీసుకొచ్చిర్రు, చాలా సంతోషం. ఈ ఒక్కసారికైతే నేను వదిలిపెట్టాం కానీ ఇంకొకసారి కనుక రోడ్డు మీద కనపడితే వదిలిపెట్టే ప్రసక్తే లేదే. ఓకేరా, దండం పెడతా, ఇక వదిలేయండి. అవును, ఇప్పుడు నేను ఇంటికి పోయినా ఇంటి తాళం ఎక్కడుంది, మరి నేను ఏడ వండుకోవాలి? రమేష్ బాబా ఎంత పని చేస్తురా, ఎంత పని చేస్తావు బాబా, ఎంత పని చేస్తురాయా.
రే ఎవర్రా ఇంట్లో రే రే ఇంట్లో ఎవడ్రా రే అంటే వీడు నన్ను కావాలని వదిలేసి వచ్చిందా? అమ్మా బావా ఎంత పని చేసినవురా, ఈ ఊరు మొత్తం నడిపించినవు నన్ను. రమేష్ గారే రే దుర్మార్గుడా, నన్ను అక్కడెక్కడో వదిలేసి ఇంట్లో వచ్చి పడుకున్నావు రే, లేవరా. అరే రమేష్, అరే అరే రమేష్. రే అరే మావా, రే ఏంద్రా ఇదంతా? అరే మావా, నువ్వు యూఎస్కి ఎప్పుడు వచ్చావురా? యుఎస్ఆ? ఒక్క నిమిషం ఆగాగు. నేను యుఎస్ రావటం ఏందిరా? ఇది మా ఇల్లురా. అవునరా మావా, ఇది మీ ఇల్లేరా. అమ్మా అమ్మా అమ్మా. రే ఎవరు దుర్మార్గుడా, ఎల్బీ నగర్ నుంచి నాచారం వరకు ఒక్కడనే నడిపించినావు కదరా. జీవితాంతం నడవలసిన నడకంతో ఒక్క నైట్లోనే నడిపించినావు కదరా. నీ అయ్యా కాళ్ళు వాచిపోయినాయి దేవుడా. బావా నువ్వు ఇదంతా కావాలని చేసినావు కదరా. సారీ మావా, అక్కడికి వచ్చి చూస్తే నువ్వు లేవు. నేను ఇక్కడికి ఎలా వచ్చానో నాకే తెలియదు. నా కోసం నువ్వెన్నో చేసావు మావా. నేను నీతో ఇలా ఎందుకు చేస్తాను మావా? నా నిజమైన దోస్తు నువ్వే మావా. ఒరే ఈ నొప్పులను తగ్గాలంటే ఒక ఆఫ్ కొట్టాల్సిందే. పోయి ఆ గదిలో మందు ఉంటే తెప్ప. నీ అబ్బ తెప్ప తెప్ప తెప్ప. ఓకే మావా. ఇదిగో మావా. నీ అబ్బ ఈ టైంలో వాటర్. అరే మావా, రాకొడుతున్నావేంట్రా? నీ అబ్బా ఈ నొప్పులను తగ్గాలంటే రానే కొట్టాలరా నువ్వు. బా మెల్లిగా మావా. అరే బావా, మన ఇద్దరం కాలేజీ చదువుకునే రోజుల్లో ఇద్దరం అటు నడుచుకుంటూ పోతుంటే ఎదురంగా ఎవరైనా అమ్మాయి వస్తే ఎమ్మట నువ్వు నా మీద చెయ్యేసి మావా నీ చెల్లెరా అన్నావు. అప్పుడు బాధపడలే. చివరికి నాకు నచ్చిన అమ్మాయి ఎదురంగా ఎవరైనా వస్తున్నా సరే ఐ లవ్ యూ చెబుదాం అనుకునే లోపే మావా నీ చెల్లెరా అన్నావు. నీ అబ్బా అప్పుడు బాధపడలే. ఎల్బీ నగర్ నుంచి నాచారం దాకా నడిచిన బావా. ఇప్పుడు రా నా గుండెల్లో నిజమైన బాధ కలిగింది బావా. కాళ్ళు వాచిపోయాయి బావా. అరే నా ముందే నా లవర్ని తిడతావారా నా కొడక? నేను చూసుకుంటాలే. హాయ్ రా మధు, ఎలా ఉన్నావు? బాగున్నాను రా. యూఎస్ నుంచి ఎప్పుడొచ్చావు? నిన్నే వచ్చాను రా. ఫస్ట్ నీకే చెప్తున్నాను. అవునా, ఇంకేంట్రా విషయాలు? మనసేం బాలేదురా. వీకెండ్ కదా, నిన్ను కలుద్దామని ఫోన్ చేశాను. అవునా, అయితే వీకెండ్ పార్టీ చేసుకుందాం వచ్చాయి. పార్టీ ఖర్చంతా నాదేరా. ఓకే, లెట్స్ ఎంజాయ్ వీకెండ్
పార్టీ టు నైట్. మచ్చి ఓపెన్ ద బాటిల్.